కోటి ఆశలతో కొత్త కొలువుల కోసం ఎదురు చూస్తోంది తెలంగాణ యువత. 2017లో భారీగా నోటిఫికేషన్లు వెలువడతాయన్న అంచనాలతో పుస్తకాలతో కుస్తీ పడుతోంది. మరి వారి ఆశలు నెరవేరుతాయా? టీఎస్పీఎస్సీ నుంచి తీపి కబురు అందుతుందా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2.5 ఏళ్లు గడిచిపోయాయి. కానీ ఆశించిన స్థాయిలో మాత్రం ఖాళీల భర్తీ జరగలేదు. సర్కారీ కొలువు కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న యువత కొత్త ఏడాదిపైనే కోటి ఆశలు పెట్టుకుంది. గ్రూప్స్, డిఎస్సి, పోలీస్, లెక్చరర్స్ ఇలా వివిధ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. గడిచిన 2 సంవత్సరాల్లో టెక్నికల్ ఇంజనీర్స్, కొన్ని కానిస్టేబుల్ ఉద్యోగాలు, గ్రూప్ 2 తప్ప పెద్దగా నోటిఫికేషన్లు రాలేదు. ఉద్యోగ ప్రకటనలు వస్తాయన్న ఆశతో పల్లెల నుంచి కోచింగ్ కోసం నగరం బాట పట్టారు చాలా మంది యువత. దాదాపు 2 ఏళ్లుగా హైదరాబాద్లోనే ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నారు. కానీ సర్కార్ నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో అంతా నిరాశ చెందారు. ప్రస్తుతం వివిధ శాఖల్లో దాదాపు 1,00,000కు పైగా ఖాళీలు ఉన్నట్టు అంచనా. వీటన్నింటిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు నిరుద్యోగులు. కొన్ని ఇయర్స్ నుండి 3-4 ఇయర్స్ నుండి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కొన్ని పోస్టులు ఆల్రెడీ మొన్న ఎగ్జామ్స్ జరిగాయి. ఇంకా కొన్ని ఎక్స్ట్రా పోస్టులు వేస్తే మాలాంటి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని నా ఒపీనియన్. ఇంకా గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్స్తో పాటు గురుకుల డిఎస్సీలు కూడా ఉన్నాయి. దానికోసం కూడా నిరుద్యోగ యువత కళ్ళు కాయలు కాసేటట్లుగా వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళకు కూడా ఈ నోటిఫికేషన్స్ ఎంతో ఆనందాన్ని నింపుతాయని కోరుకుంటున్నాను. సో మనం ఇప్పుడే 31 జిల్లాలతోటి మన తెలంగాణ భవిష్యత్తు మార్చేద్దామని కొత్త డిస్ట్రిక్టులు కూడా చేశారు. సో ఈ సందర్భంలో కూడా గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటు డిఎస్సీ, గురుకుల నోటిఫికేషన్ వస్తే యువతకి ఆశలు చిగురించేటట్లు, వాళ్ళతో పాటు వాళ్ళ భవిష్యత్తు కూడా మారేటట్లు ఉంటాయి. కొట్లాడి మన తెలంగాణ తెచ్చుకున్నాం. సో కాబట్టి ఆ సందర్భంలో నోటిఫికేషన్స్ అనేది యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని కోరుకుంటున్నాను. పెద్ద ఉద్యోగాలే కాకుండా విఆర్ఓ, విఈఓ, పంచాయతీ సెక్రటరీ వంటి చిన్న స్థాయి ఉద్యోగాలను భర్తీ చేయాలంటున్నారు నిపుణులు. అప్పుడే అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెబుతున్నారు. సరే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చి కూడా 2.5 సంవత్సరాలు అవుతున్నది. అయిన తర్వాత సమాజానికి అందరికీ తెలుసు, ఒక పెద్ద నోటిఫికేషన్ ఈ మధ్యనే పూర్తయింది, గ్రూప్ 2 అనేది. తర్వాత అది కాకుండా అసిస్టెంట్ ఇంజనీర్స్ అని రకరకాల డిపార్ట్మెంట్స్లో, ఇరిగేషన్లో, తర్వాత కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో, విద్యుత్ అంటే ఎలక్ట్రిసిటీ రంగంలో అసిస్టెంట్ ఇంజనీర్స్ని రిక్రూట్ చేయడం జరిగింది. అది కాకుండా గ్రూప్ 2 తర్వాత ఇప్పుడు గ్రూప్ 1 ఫిబ్రవరిలో వస్తుంది అనేది కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్తున్నది, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అది కాకుండా డిఎస్సి ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీస్ అని టీచర్స్ ఒక సుమారు 30,000 టీచర్ ఉద్యోగాలు కూడా రిక్రూట్ చేయనున్నది రాష్ట్ర ప్రభుత్వం. అటు కొత్త సంవత్సరంలో వివిధ నోటిఫికేషన్లు ఇచ్చేందుకు టీఎస్పీఎస్సీ కూడా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఉద్యోగ ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది.